హాయ్ అండి ఫ్రెండ్స్. ఇవాళ మనం ఒక కొత్త విషయం మాట్లాడుకుందాం. ఎప్పుడు ఆ గాసిప్స్ ఈ గాసిప్స్ సరే, జీవితం అన్న తర్వాత గాసిప్స్ ఉండాలనుకోండి. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే, మనము ఏ జనరేషన్కి చెందిన వాళ్ళం అనేది సరదాగా ఇప్పుడు జెన్ ఆల్ఫా ఇవన్నీ అంటున్నారు కదా. వీటి గురించి నేను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఏంటంటే, నేను ప్రయత్నించిన తర్వాత నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఏ జనరేషన్కి సంబంధించిన వాళ్ళు, దేనికి చెందిన వాళ్ళు అనేది మీరు మీరు అర్థం చేసుకుని కామెంట్స్లో చెప్పండి, సరేనా? ఒకప్పుడు కొంతకాలం క్రితం ఏంటంటే, ఒక 2 జనరేషన్స్కి, ఇప్పుడు మా అమ్మ నేను ఉన్నామంటే నాకు మా ఇద్దరికి మధ్యన 20-30 ఏళ్ల గ్యాప్ ఉండాలి అని. మా అమ్మమ్మ అంటే కూడా అదే అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే రఫ్గా కుదించేశారండి. 15-20 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు గ్యాప్ ఉంటుంది 2 జనరేషన్లకి మధ్య అనేది. నాకు ఆలోచిస్తే నాకు కూడా కరెక్ట్గానే అనిపిస్తున్నది అనమాట. అయితే మనం ఇప్పుడు మనం ఈ జనరేషన్ గురించి ఎవరెవరు దేనికి సంబంధించిన వాళ్ళు అనేది మనం ఇప్పుడు 6 రకాలుగా ఉంటాయండి. 6 రకాల్లో నెంబర్ 1 ఏంటంటే బేబీ బూమర్స్ పేరు. ఈ జనరేషన్కి 1946 నుంచి నంబర్ 1 1928 నుంచి 1945 లోపు పుట్టిన వాళ్ళు సైలెంట్ జనరేషన్ బేబీ బూమర్స్ చెప్పారు, కానీ అది నంబర్ 2లో వస్తుందన్నమాట. అయితే ఈ 28 నుంచి 45 లోపు పుట్టిన వాళ్ళు ఈ జనరేషన్ని సైలెంట్ జనరేషన్ అంటారు. అంతకుముందు పెద్దవాళ్ళు విధించిన నిబంధనలు, అంటే రూల్స్ రెగ్యులేషన్స్, పెద్దవాళ్ళు చెప్పిన మాట చక్కగా వింటూ చక్కగా గుడ్ బాయ్స్ లాగా గుడ్ గర్ల్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట. ఒద్దికగాను ఒబీడియంట్గా ఉంటూ వారి తలలు ఎప్పుడు కూడా దించుకుంటూ చాలా ఒబీడియంట్గా ఉంటూ ఉండేవాళ్ళు. కానీ ఏంటంటే వాళ్ళు అనుకున్న సొసైటీని మాత్రం వాళ్ళు నిర్మించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు అనమాట సైలెంట్ జనరేషన్స్ అంటే. తర్వాత నంబర్ 2 1946 నుంచి 1964 లోపు, 1946 నుంచి 1964 లోపు పుట్టిన వాళ్ళు బేబీ బూమర్స్. ఐ బిలాంగ్ టు దిస్ జనరేషన్ అని అనమాట. అయితే మీరు గమనించండి జాగ్రత్తగా. ప్రతిదానికి కూడాను మినిమం 15 ఏళ్ల గ్యాప్ ఉన్నది. ఈ బేబీ బూమర్స్ ఎట్లా ఉంటారంటే, వాళ్ళ కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటారు. సాధ్యమైనంత వరకు కోరుకున్న చాలా వస్తువుల్ని కొనుక్కుంటూ వాళ్ళు ఎక్వైర్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీనిలో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే గేట్ కీపర్లలాగా ఉన్నవాళ్ళు, అంటే ఏంటంటే న్యాచురల్లీ వాళ్ళు వయసు చాలా వరకు వయసు పైబడ్డ వాళ్ళే కాబట్టి గేట్ కీపర్స్ లాగా, అంటే ఇంకా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వాళ్ళు ఇంటి పెత్తనాలు అవి చూసుకోవటము, వాళ్ళు ఇంటి గురించి నిర్ణయాలు, ఫ్యామిలీ నిర్ణయాలు వాళ్ళు చేసుకోవటము, అవన్నీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారన్నమాట. నంబర్ 3 1965 నుంచి 80లో పుట్టిన వాళ్ళు జెన్ ఎక్స్. వీళ్ళు ఎవరిని అంతగా తేలిగ్గా నమ్మరు, ఎవరి మీద పెద్దగా చాడీలు కూడా చెప్పరు, నమ్మరు. వాళ్ళు ఇట్లాగూ వీళ్ళు పితూరీలు కూడా చెప్పరు అనమాట. కంప్లైంట్స్ అసలు ఉండవు అనమాట. వాళ్ళు ఇట్లాగూ వీళ్ళు ఇట్లాగని చాలా మౌనంగా, చాలా రహస్యంగా వారి ప్రపంచాన్ని వాళ్ళు నిర్మించుకుంటూ ఉంటారు. చాలా చక్కగా నిర్మించుకుంటూ ఉంటారు అనమాట. మరి దీనిలో మీరు దేనికి చెందిన వాళ్ళు, ఏ జనరేషన్కి చెందిన వాళ్ళు చెప్పండి. తర్వాత 1981 నుంచి 96లో పుట్టిన వాళ్ళు మిలేనియల్స్ అంటారు. వీళ్ళు కోరుకున్న పర్పసు, గోల్స్ చేజ్ చేసుకుంటూ మధ్యలో చేతులు కాల్చుకుంటూ ఏమీ జరగనట్టుగా నాకేంగా అది నేను ఐఎమ్ ఫైన్ అనుకుంటూ ఉంటారు అన్నమాట. కానీ ఏంటంటే వాళ్ళు చేసుకున్న వాళ్ళ చేతులు వాళ్ళే కాల్చుకుంటూ ఉంటారు అన్నమాట. కానీ ఏంటంటే ఏమి ఎరగనట్టుగాను ప్రిటెండ్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అని బిల్డప్ ఇస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు 81 నుంచి 96లో పుట్టిన వాళ్ళు. సో నంబర్ 5 1997 నుంచి 2012లో పుట్టిన వాళ్ళు జెన్జీ. ఇప్పుడు జెన్జీ ఇవంతా కూడాను జరుగుతున్నది. ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్ అనుకుంటాను జెన్జీ ఉద్యమం నడిచింది. ఇప్పుడు కూడాను జెన్జీ ఉద్యమం నడుస్తున్నది. జంతర్ మంతర్లో యువత అంతా కూడా ఒక చోట పోగయ్యి వాళ్ళకి కావలసిన వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు. వాళ్ళు జెన్జీలు అనమాట. వాళ్ళు
ప్రతిదానికి తర్కాన్ని వెతుక్కుంటూ ఉంటారు వాళ్ళు. ప్రతిదానికి సందేహానికి జవాబులు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకు వచ్చే ప్రతి సందేహానికి జవాబులు తప్పకుండా డెఫినెట్గా కావాలన్నమాట, లేకపోతే వాళ్ళు వినరనమాట. ఎవరిని అంత తేలిగ్గా నమ్మరు, దేనిని కూడా నమ్మరు అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే మనం లాజిక్ చెప్పాలి, లేకపోతే వాళ్ళు నమ్మరు. అంత బాగుంది చక్కగా అన్ని విషయాల్లోనూ అవేర్నెస్ కలిగి ఉంటారు జన్జీ వాళ్ళు. ఇప్పుడు మీరు మీ పిల్లలు కనుక జన్జీలు అయితే చూసుకోండి, వాళ్ళని గమనించండి, అర్థమైపోతుంది నేను చెప్పిన విషయం. తర్వాత జన్ ఆల్ఫా 2013 నుంచి 2025 లోపు పుట్టిన వాళ్ళు జన్ ఆల్ఫా. వీళ్ళు ఐప్యాడ్స్తో పుట్టారు. ఇప్పుడు మరి ఐప్యాడ్స్ అంతా కూడా ఎలక్ట్రానిక్ యుగమే కదా. వాళ్ళతో మేము పుట్టినప్పుడు, మీరు పుట్టినప్పుడు, అంటే ఇంతకుముందు జన్జీలు పుట్టినప్పుడు కావచ్చు, జన్జీలు కాకపోయినప్పటికీ జెన్ ఎక్స్ పుట్టిన వాళ్ళు, జెన్ ఎక్స్ వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు పుట్టినప్పుడు అంతగా లేదు. ఇప్పుడు మాత్రం ఏంటంటే ఒక ఉధృతమైన ఒక విప్లవం వచ్చేసిందనమాట. వీళ్ళు ఈ ఐప్యాడ్స్లో పుట్టిన వాళ్ళు యూట్యూబ్ నాలెడ్జ్తో పెరుగుతూ ఉంటారన్నమాట. అన్నీ తెలుసు అనుకుని ఏదీ తెలియకుండా అగమ్య గోచరంలో బతుకుతూ ఉంటారన్నమాట ఈ చిన్నపిల్లలు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇంకా వాళ్ళకి ఇంకొంచెం 10 ఏళ్ళు పోతే వాళ్ళకి జ్ఞానం వస్తుంది. వాళ్ళకి దెబ్బలు తిన్న తర్వాత ఏంటంటే ఓహో ఇలా చేయకూడదు, మనం ఇలా చేయటం మూలంగా ఇలా జరిగింది, ఈసారి అలా చేయకూడదు అని చెప్పి వాళ్ళు సెటరేట్ అయిపోతారనమాట. సో వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళకి పెద్దగా ఒక అవగాహన ఉండదు. ఏమవుతావురా, ఏం చేద్దాం రా అంటే వాడు నీళ్లు నవ్వులుతాడు. ఏంటంటే ఇంకా వాడు పూర్తిగా ఏమి నిర్ణయించుకోలేదు, వాడికి ఇంకా ఏమి కూడాను వాడికి ఒక ఫిక్స్ అవ్వలేదన్నమాట. వాడికి ఇమాజినేషన్, వాడి గురించిన ఇమాజినేషన్, వాడు ఏ విధంగా ఊహించుకుంటాడు ఫ్యూచర్లో అనేది వాడు ఊహించుకోలేకపోతున్నాడు అనమాట. ఫిక్స్ అవ్వలేని, ఏది కూడా లేని, చిన్న గోల్స్ ఏమీ లేని చిన్నపిల్లలు అనమాట వీళ్ళు. సో వీళ్ళు నేను చెప్పినట్టుగా ఏంటంటే వీళ్ళు ఇంకా చిన్నపిల్లలే కాబట్టి ఇంకొక 10 ఏళ్ళు పోతే కనుక చక్కగా ఉంటారు. ఇంకా అప్పటికి ఇంకా జనరేషన్లు, ఇంకా కొత్త పేర్లు అవన్నీ వస్తాయి. సో ఇప్పుడు ఎన్ని గురించి మనం మాట్లాడుకున్నాము అంటే సైలెంట్ జనరేషను, బేబీ బూమర్సు, జెన్ ఎక్స్, మిలేనియల్సు, జెన్ జెడ్, జెన్ జీ, జెన్ ఆల్ఫా. ఇది అనమాట. ఈ 6 మీరు ఏంటో చెప్పండి. కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఊరికే గాసిపులు అవి కూడా కాదు, మంచి విషయాలు చెప్పాలని ఉంటుంది కానీ వ్యూస్ తక్కువగా ఉంటాయని వీటి జోలికి పోను. కానీ ఏంటంటే ఒక్కోసారి మనసు పీకుతూ ఉంటుంది, మీతో చెప్పుకోవాలి, మీరు షేర్ చేసుకోవాలని. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.